అయితే దాని ప్రిన్సిపల్ అంటే బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ ప్రిన్సిపల్స్ 3, 6, 11 బాగుండవు. అంటే లగ్నానికి 3, 6, 11 స్థానాలకి ఆధిపత్యం ఉన్న గ్రహాలు బాగుండవు. 5, 9 గ్రహాలకి ఆధిపత్యం ఉన్నవి బాగుంటాయని. అయితే ఒకే గ్రహానికి 9వ భావానికి 6వ భావానికి ఆధిపత్యం వస్తే అప్పుడు ఎలా చూస్తారు? లేదు, ఒక గ్రహానికి ఇట్లా అనమాట. అంటే ఒక మంచి స్థానానికి ఒక చెడ్డ స్థానానికి వస్తే ఎలా చూడాలి? ఎందుకంటే నాతోటి మాకు ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేవాళ్ళు, అంటే వాళ్ళ గురించి విన్నప్పుడు కూడా దే ఫీల్ లైక్ 9th ఈజ్ సూపర్. ఎందుకంటే నేను మొన్న మిథున లగ్నాన్ని చెప్పినప్పుడు కూడా పంచమాధిపతి శుభుడే, మరి వ్యయాధిపతి ఏమవుతారు అంటే ఒక శుభస్థానాన్ని తీసుకున్నప్పుడు ఇంకొక అశుభ స్థానానికి కూడా లార్డ్షిప్ ఉంటే దాన్ని ఎలా చూడాలి అనేది నేను ఈ సిరీస్లో మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నది. సో కర్కాటక లగ్నం అండ్ మోర్ ఓవర్ లాభస్థానానికి 11th హౌస్ కన్నా కూడా 12th లార్డు మంచివాడు కాదు. 12th లార్డ్షిప్ నెగిటివ్. అంటే ముఖ్యంగా ప్రాక్టికల్లీ మనం చూసినప్పుడు 3, 6, 12 భావాలకి సంబంధించిన గ్రహాలు ఎక్కువ నెగిటివిటీని క్యారీ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి కర్కాటక లగ్నానికి ఎవరు మంచివాళ్ళు, ఎవరు కాదు, ఎవరు 50% గుడ్, ఎవరు న్యూట్రల్, ఇలాంటి రిజల్ట్స్ మనం చూద్దాం. సో నెంబర్ 1 లగ్నాధిపతి చంద్రుడు మంచివాడు. సో ఇక్కడ నేను ప్లేస్మెంట్స్ దేన్ని చెప్పట్లేదు. లగ్నాత్తు ఎవరు మంచి, ఎవరు యోగి, ఎవరు అవయోగి అనేది చూస్తున్నాం. చంద్రుడు మంచివాడు బికాజ్ ఎందుకు? ఈజ్ రూలింగ్ లగ్నాధిపత్యం వచ్చి మంచివాడు. ఎక్కువ శుభస్థానంలో ఉంటే ఇంకా మంచి చేయొచ్చు. ఎందుకు? లగ్నం అనేది కేంద్ర కోణ స్థానం కాబట్టి. అండ్ రవి మారక ప్లానెట్ అవుతాడు, బట్ న్యూట్రల్. సో న్యూట్రల్గా ఉండే ప్లానెట్. హీఈస్ నాట్ గుడ్, హీఈస్ నాట్ బ్యాడ్. కానీ బుధుడు మటుకు 12వ భావానికి 3వ భావానికి ఆధిపత్యం ఉండి పరమ పాపి, అంటే పూర్తిగా అవయోగి అవుతాడు. హీఈస్ నాట్, హీఈస్ ఏ అవయోగి. అవయోగి అంటే ఆపోజిట్ అనమాట, అంటే నెగిటివ్ ప్లానెట్ అవుతుందని చెప్పచ్చు. ఇక శుక్రుడు 4, 11 భావాలకు ఆధిపత్యం ఉండి న్యూట్రల్, అంటే ఎస్ ఇల్లు కొనుక్కోవాలి, లాభం రావాలి, సంపాదించాలని ఎవరైనా అనుకుంటారు. కాబట్టి శుక్రుడు అవి ఇచ్చే ప్లానెట్. ఒక కంఫర్టబుల్ ఇల్లు, లాభాలు, ఫ్రెండ్స్, ఇవన్నీ ఇచ్చేవి. కాబట్టి శుక్రుడిని కూడా న్యూట్రల్, కొంతవరకు మంచివాడి కిందే తీసుకోవచ్చు. ఇంకా కుజుడు వచ్చేటప్పటికి ఈయన పూర్తిగా శుభుడు, యోగకారకుడు. ఎందుకు యోగకారకుడు? 5, 10 భావాలకి, 5 కోణస్థానం, 10 కేంద్రస్థానం, 5, 10 భావాలకి ఆధిపత్యం ఉండి ఆయన పూర్తి శుభుడు అండ్ యోగకారక ప్లానెట్ అని చెప్తారు.